ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. విలేజ్ టీమ్ లోనే ఒక అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ చూసాము. ఇదే విలేజ్ లోని మన బలగం కథ జరిగింది. ఆ కథని కామెడీ రూపంలో చూపించడానికి మన ముందుకు వస్తున్నారు సద్దాం అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. ఓ యాదయ్య చిన్నవాడు డబ్బర్ల పట్టుకురా. ఓ లక్ష్మి యాడికి పోతాను? పొలానికి పోతున్నా. నీ మొగుడేడి? పట్నం పోయిండు. నన్ను రమ్మంటావా మరి? సింత సచ్చిన పులుపు సావలేనట్టు ఈ ముసలోడేంటో మళ్ళీ పెద్ద కర్ర పట్టుకొని వచ్చాడు. తోడొస్తాడంట తోడు. మా కొడుకులు మా పిల్లలు ఏం చేస్తారు? నాకు ఒక్కటే, మా కొడుకులు పిల్లలు మంచిగా ఉండాలి. ఏం చేస్తామయ్యా? ఇంకా పింఛన్ పైసలు వస్తాయా? మరి రేపు ఏం సంగతి? కావు 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 ఏమంటే రావు రావు అంటుంది. వస్తాయి పింఛన్ పైసలు. కావు కావు వస్తాయి. నువ్వు చెప్పినవన్నీ కావు. ఓ కర్రే కాకి నీతో నాకేం పట్టు. నేను కాకైతే నువ్వు ఏ కాకివిరా? నేనే కాకి ఎందుకైతేనే? నాకు పిల్లలు ఉన్నారు. బలగం పెద్ద బలగం ఉంది మాది. నువ్వు కట్టిన ఇల్లులన్నీ నీ కావు. నువ్వు సంపాదించిన డబ్బులన్నీ నీ కావు కావు. నన్నే కొడతావా? నువ్వు సచ్చినాక నువ్వు దండం పెట్టినా నీ పిండం తినను. కొట్టేస్తా, రెట్టేస్తా రెట్టేస్తా. నీ పని చేస్తావు. బయటికి పోతా 500 లేవా? బయటికి పోతా నేనే నిశ్చయం రా. ఇంటి బయటకు వచ్చినా కదా ఇది. కరెక్ట్ టైంకి వస్తారు ఆ కుక్కలు తినేటప్పుడే. ఏం బామాదే అంటున్నావు? ఏం బావ ఎప్పుడు వచ్చినావు? ఇప్పుడు వచ్చిన కనిపించలే, లేక కూర్చున్నా. లేకపోతే సరే కానీ బావ ఏంది నిలబడ్డు? కూర్చుంటాం ఎందుకు? నీళ్ళేమో అని చెప్తున్నావు. కూర్చొనికి రమ్మన్నా నేను. నీళ్ళు లేపో. ఏది ఇంటి కళ్ళుండ్రా నేను? బావని పట్టుకొని నీళ్ళు ఏమంటావా? అడుగు. సిగ్గుండాలి రా. కూడి లేపో. ఒక ఇంటి కళ్ళు వచ్చిండ్రు. ఎట్లా మర్యాద చేయాలని తెల్లవారా మీకు? జడ్జి మగ్గావా? జడ్జి మగ్గావా? మొత్తం రుబ్బు రూళ్ళు అవుతున్నావు. నోరంతా తిరుగుతలేదు. ఇందులో నుంచి రావట్లేదు. అన్నం పెట్టుకో. ముక్కలేరా? ముక్కలు లేవు, ఏం లేవు. మొత్తం మీరు తిను తిను తిను. మొత్తం తిని బలువు బలువుగా నువ్వే బలువు. నువ్వే తిను ముక్కలు. మాకెందుకు పెడతావు రా? సొంత భావన పట్టుకొని కొట్టిరు కదరా లవ్ పుషాత్తులు. అబ్బా నాకు పౌరుషం లేదనుకున్నావురా? మీ అక్కని తల్లిని చేసిండ్రా నేను. ఒకటి అడుగుతా చెప్పు, ఇది బంగారమా గోల్డా? ఇది బంగారమా గోల్డ్ అంటే ఇది బంగారమా గోల్డా? ఇది బంగారమా గోల్డ్ అంటే తీసుకుంటాడు. ఇది ఈ వెండిరా? వెండి నీకెందుకు బావ? బంగారం గుణాలు రా. మీ కుటుంబం మొత్తం అల్లుడు తప్పైంది. అల్లుడు క్షమించు. నువ్వెవర్రా ముసలోడా? ఏమన్నా అయ్యా? అదే కదా. అబ్బా ఇప్పటిదాకా గోడ పక్క నుంచి పురుషాతికి ఇట్లా చూసి అల్లుడు వస్తున్నావు. నువ్వేం మాట్లాడుతున్నావు? మయ్యదానికి వస్తున్నాయిందిరా? ఈ సంగతి ఇట్లా ఏం చేస్తావు? ఏం చేస్తావు బా? ఏం చేస్తావు? ఏం చేస్తావు? తిండి గతిలోకి వచ్చింది అనుకుంటున్నావు. అందుకే వచ్చినావురా? అందుకే వచ్చినావు. అందుకనే మీ అక్క నాకు ఇచ్చి కట్టేటిండ్రు. అరే పంచాయతీ ఇవన్నీ నాకు కాదు. ఏమన్నావు?
అన్ని చూసి కూడా ఈ ముసలాడు ఇట్లా అన్నాడు. అరే ఇవన్నీ చూసి కూడా నువ్వు లేచి ఒక్క మాట అంటలేవు చూసినా. నా మామ లేస్తే నీకు ఎట్లుంటా చూపిస్తారా? ఆగు. ఏ మామ నా దవాఖాన వేయకు. అబ్బా నిన్ను చంపిండే మామా. లచ్చనంగా లచ్చి మోహలే కలమల్ల కాలెట్టవే పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కు మళ్ళా పొట్టి పిల్ల ఓయ్ పొట్టి పిల్ల నా గుండెకు నువ్వే పొట్టు పిల్ల. పొట్టి పిల్ల నువ్వు అంటే తీసుకెళ్తా గోల్కొండ కిల్లా. ఓకే ఓకే అంటే రాసిస్తా మా జిల్లా. ఆహా నీకోసం వెయిట్ చేస్తాంది నా విల్లా. అయితే వెళ్దాం పద. వెళ్దాం. రే తాత చచ్చిపోయిన రాడా ఏమంటారా? నా సాగు నేనే వెళ్ళిపోకి వస్తుంది. నేను నువ్వెందుకు వచ్చినావు? నేను ఆత్మరా ఎత్తనబా. బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో బంగారితో బట్టి బయలెల్లు తుంటివో బలరామ నరసయ్యో. ఏం చేద్దాం ఇప్పుడు మరి? అబ్బా ఇలా పురుషాత్తులు పుట్టిండ్రయ్యా. నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చినావురా? ఏందది? పాట్ బిర్యానీ. చచ్చిపోయిన రూపాయి బిల్ల పెట్టాలని తెలియదు. అటు పైసలు ఎంత తీసినావురా? చచ్చిపోయేటప్పుడు ₹1 కూడా తీసుకోమరు కదా. ఏం చేస్తున్నా అందుకే తీసిన. ఈ ముసలోడే పిచ్చపోడు అంటారు. మనవాడు అంతకన్నా పిచ్చపోడున్నాడు. రూపాయి కూడా ఇస్తాడు. నువ్వు మంచిగా మాట్లాడు. ఏందో మధ్య మాట్లాడు. సిగ్గుండాలే. ఏమన్నావు? ఏం చేద్దాం? కాలుద్దామా? నేనైతే బొంద పెడదాం అంటున్నా. అరే ఇది ఆచారం రా. కాడ పెట్టాలా? మేము బొందనే పెడతాం. ఒక నిమిషం. ఇప్పుడు ఏం నడుతుంది? IPL స్టార్ట్ చేద్దాం అంతే. నీకేం కావాలి? ఏదో ఒకటి తగలడి. ఏస్తానా? అరే అటు కాకుండా పడ్డదే. ఇగో ఇవన్నీ నాతోటి కాదు. నువ్వు కాలుతావా బుడుస్తావా? నీ ఇష్టం. ఇవన్నీ లొల్లిలు కాదురా భయ్. టైం అయిపోయింది. ముసలోని కూడా పూర్తి పెడితే మనకు పని అయిపోతుంది. నడు పట్టుకో. ఇవన్నీ కాదు కానీ రేపు 3 రోజులు ఉన్నది. పిండం పెట్టాలా, కాకులు ముట్టాలా, అవంతా కార్యక్రమాలు ఉన్నాయి. చేపిండ్రు జల్దీ. సరే చేపిస్తాం. కావు 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 కాకొచ్చింది. కావు. నరసయ్యో బలరామ ఎగురు కొంచెం ముట్టను నేను. ఎందుకు? ముట్టను ఎందుకు? ఎందుకంటే వాడికి నాకు పాత పగలు చాలా ఉన్నాయి. దండం పెడతా. ముట్టు 3 రోజులు అవుతుంది. ఎన్నో కూర్చో స్నానం చేసే స్మెల్ వస్తుంది. కావు ఏయ్ ఇట్లా కాయ్. కావు కావు కావు. చాయ్ ముట్టాను అట్లా. ముట్టింది. కాకి ముట్టింది. సక్సెస్ఫుల్ గా 3 రోజుల కింద పెట్టింది. ఇప్పుడు తిన్నది కాకి. ఇక నువ్వు చచ్చిపోతే నీది కూడా ఇట్లా చేద్దాం. దా నడు పో. పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు రంగులోన దాసి పెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు. దట్ వాజ్ అ హిలేరియస్ స్కిట్. ఇరగొట్టేశారు. మామూలుగా చేయలేదు. ఎస్పెషల్లీ పులి. యు ఆర్ ద షో స్టీలర్ అంతే మాట. ఇరగొట్టేశారు. లెట్ మీ స్టార్ట్ విత్ ఆది. నేనైతే కంప్లీట్ గా పులిగాడికి ఫ్యాన్ అయిపోయి అప్పటి నుంచో. దీంతో అయితే ఇక అసలు ఫుల్. ఇంకా వాడు ఎక్కడైనా కనపడితే చూసేస్తా. అది ఏ స్కిట్ అయినా లేకపోతే ఇంకోటైనా ఏదైనా సరే. ఇంకా సద్దాము మన భాస్కర్, యాదమరాజు, బలవీర్ కూడా ఈరోజు మంచి క్యారెక్టర్ ఎంట్రీ. ఎప్పుడు మన ఎంట్రీ ఇస్తే నాకు అర్థం కాలేదు ఏంటి ముందు బలవీర్ వచ్చాడని. తర్వాత అర్థమైంది ఇది చచ్చిపోయే క్యారెక్టర్ కదా, అందుకు ముందు పంపించారు. అలాగే మనోడు రియాజ్ ఏ క్యారెక్టర్ చేసినా ఎరకొడేస్తారు. ఈ రోజు కాకి గెటప్ అదిరిపోయింది. ఇప్పుడు ఇతర కలజోడు పెట్టి నిద్రపోయాడు. స్కిట్ చాలా బాగుంది. పులి ఎరగొట్టాడు. చాలా బాగా నచ్చింది వీళ్ళిద్దరు కానీ, సద్దాం కానీ, ఇతను కానీ. ఓకే థ్యాంక్ యూ. రాంప్రసాద్. సద్దాం అంటే మీ ఎనర్జీ లెవెల్స్ మాత్రం సూపర్ రా బాబు. ఎప్పటికీ మీలాగా అంత ఎనర్జీగా ఎవ్వరం చేయలేదు. సీరియస్ గానే సూపర్. ఆల్ ది బెస్ట్.